ఇది నా కూతురు వసుధ. దానికి ఏదో దోషం వల్ల పెళ్ళవట్లేదు. మీరే ఏదో ఒకటి చేసి దానికి పెళ్ళయ్యేలా చేయాలి. స్వామి, స్వామి. అమ్మా, స్వామి మీ అమ్మాయి దోషాలని అధ్యయనం చేస్తున్నారు. ఆయన చల్లని చూపు మన మీద ఎంతసేపు పడితే మనకంత అదృష్టం. పదవే. అరే నా డార్లింగ్ వెళ్ళిపోతుందిరా, ఏదో ఒకటి చేసి ఆపరా. ఇదొకటి. ఏమండి వసుధ గారు, స్వామీజీ మిమ్మల్ని ఇక్కడ 21 రోజులు ఉండమంటున్నారు. ఎందుకు స్వామి? అంటే 21 రోజులు సీతాదేవి శివుణ్ణి పూజిస్తే రాముడు లాంటి భర్త దొరికాడు. అలాగే మీ అమ్మాయి 21 రోజులు స్వామికి సేవ చేస్తే శ్రీరామచంద్రుడు లాంటి భర్త లభిస్తాడు. 21 రోజులు ఏం చేయాలి స్వామి? ఉదయం సాయంత్రం భజనలు, రాత్రిపూట పవలింపు సేవ, ఇవన్నీ చేయటం వలన దోషాలు పోయి మంచి ఫలితాన్ని పొందుతారు. ఏమంటారు స్వామి? మహాప్రసాదం. ఎవరికి? ఎవరికంటే తింగడతానా? స్వామికి. పుల్లా పుల్లా. అసలు వాడు చూపే తేడాగా ఉంది. 21 days నా వల్ల కాదు. పాపా, ఇలాంటివన్నీ ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నాకు వదిలే. ఆంటీ, ఏంటి ఇంతలా చిక్కుపోయారు? నీ ఫ్రెండ్ లాంటి కూతురుంటే బతుకుండడమే కష్టమే. నేను కాబట్టి నెట్టుకొస్తున్నా. ఆంటీ, మన సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు లేరు? చదువుకున్న అమ్మాయిలకి ఒక కొత్త స్కీమ్ పెట్టారంట. అయితే చదువుకున్న అమ్మాయిలందరూ ఢిల్లీ వెళ్లి రిపోర్ట్ చేయాలంట. మీరు ఒప్పుకుంటే వసుధని కూడా తీసుకెళ్దామని. ఇద్దరు కలిసి బానే ప్లాన్ చేశారే. నాకు చదువు లేదు కదా, మీరేం చెప్పినా నమ్మేస్తా అనుకుంటున్నారా? అది ఇక్కడే ఉండి 21 రోజులు పూజ చేయకపోతే మీ ఇద్దరికి కాళ్ళు చేతులు ఇరుగుతాయి. అమ్మా, నా వల్ల కాదు. అయినా వాడు బాబా ఏంటి? వాడి చూపే అదోలా ఉంది. అవ్వా, కళ్ళు పోతాయే. దేవుడు చూపుకి పేరు పెడతావా? మొన్నటికి మొన్న గుళ్ళో 3 నిద్రలు చేయమంటే ఎవడో వచ్చి మీద పడ్డాడని చెప్పింది. నోరు తెరిస్తే అబద్ధాలే. రేయ్, నువ్వనా చెప్పరా? తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. నేనే నిదర్శనం. పాడు షుగర్ కోసం ఎన్ని హాస్పిటల్ తిరగలేదు. బాబా దయ వల్లే నాకు షుగర్ తగ్గింది. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా దీని గోల దీనికే కానీ మన మాట మాత్రం లేదు. దీంతో ఇలా, ఆయనతో అలా. అంతా నా తలరా. వసు, ఈ ఒక్కసారికి మా మాటనివే.